ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రైలాడ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి దివారాత్రము వాక్యం ధ్యానించువాడు ధన్యుడు. అది కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు వాక్యము రెండంచెల ఖడ్గం వంటిది. దేవుడు వాక్యం చాలా పవర్ఫుల్. దేవుడు వాక్యము మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాక్యమే దేవుడు అండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే వాక్యము చాలా పవర్ఫుల్. అందుకనే దేవుడు వాక్యంలోంచి మనల్ని దేవుడు వాక్యాన్ని ధ్యానించమంటున్నాడు, వాక్యాన్ని చదవమంటున్నాడు. వాక్యం చదివిన తర్వాత మనం ధ్యానించాలి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం పశువులు అవి గడ్డి మేసిన తర్వాత ఒక దగ్గర కూర్చొని అవి నోటితో నవ్వులుతూనే ఉంటాయండి. నైట్ అంతా నవ్వులుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడైనా ఈ రోజు నుంచి అయినా చూడండి, పశువులు తినిన తర్వాత అవి నెవరేస్తాయి. అదేవిధంగా మనం కూడా దేవుని వాక్యం చదివింది మనం నెవరవేయాలి, మనం ధ్యానించాలి. చదివిందే చదవాలి, చదివిందే గుర్తు చేసుకోవాలి, ధ్యానించాలి. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడి వాక్యం ధ్యానించడం వల్ల చాలా ఆశీర్వాదాలు ఉన్నాయండి. అదేవిధంగా మనం ఇంకా చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనంలో, దేవుడి వాక్యము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగే ఉన్నది. మనం చూసుకుంటే దేవుడి వాక్యము మనం చూసుకుంటే మన పాదములకు దీపం అండి. దీపము మనం లైట్ లేకపోతే చీకట్లో మనం ఎట్లనా చూడగలుగుతామండి. లైట్ అనేది ఇంపార్టెంట్. లైట్ లేకపోతే మనం ఏం చేయలేము. అదేవిధంగా మన వాక్యం అనేది మన పాదములకు దీపం అండి. దీపం లేకపోతే మనం ఏం చేయలేం. దీపం ఉన్నప్పుడే మనం ఏదైనా చేసుకోవాలి. అప్పుడు దీపం అంటున్నాడు, మన త్రోవలకు వెలుగే ఉందని అంటున్నాడు. కాబట్టి దేవుడి వాక్యం ఎంత ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి వాక్యంలో చాలా ఇంపార్టెంట్ ఉంది. మనం దేవుడి వాక్యంలో నుంచి మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే, దేవుడి వాక్యంలో నుంచి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల ప్రక్కన నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలమునకు ఫలమిచ్చుచు దాని ఆకు వాడిపోదు, అతడు చేయనదంతయో సఫలమగును. దేవుడు వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక చెట్టుతో మనం పోలుస్తున్నాడండి. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తే దేవుడి వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించినప్పుడు మనల్ని దేవుడు ఒక చెట్టుతో పోల్చాడు. చెరువు పక్కన చెట్టు ఉందంటే చెట్టుకి నీటికి అసలు కొరతే ఉండదండి. అది ఎప్పుడూ నీళ్లు పారుతూనే ఉంటాయి కాబట్టి నీరుకి కొరతే ఉండదు. అదేవిధంగా దాంట్లో ప్రత్యేకత ఏముందంటే ఆకు వాడదంటున్నాడు. ఇది ఏ చెట్టు అయినా కానీ ఆకు వాడాలి. ఆకు అనేది చిగురు పెడుతుంది, చిగురు అనేది పెద్దదవుతుంది, ఆకు అవుతుంది, ముదురు ఆకు అవుతుంది, తెల్ల ఆకు అవుతుంది, కింద పడిపోద్ది. కానీ ఇక్కడ ఆకు అనేది వాడటం లేదు. అంటే దైవశక్తి అక్కడ పనిచేస్తుంది. దేవుడు అక్కడ పనిచేస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుని వాక్యం ధ్యానించడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. దేవుడు వాక్యం ధ్యానించడం వల్ల మనము ఎక్కడ ఏది పని చేసినా కానీ, ఏది చేయబెట్టినా కానీ సఫలం అయిపోద్ది, విజయం చేకూరుస్తుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, కొన్ని దగ్గరలో కొంతమంది స్పెషల్గా వాళ్ళ దగ్గర వెళ్ళి బోని చేయించుకుంటా అంటారు. కొంతమంది చెయ్యి బాగుంటుంది అంటారు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మనం ఎవరైతే దేవుడి వాక్యాన్ని మనం ధ్యానిస్తే మనం ఎక్కడ పెట్టినా చేయి పెడితే అక్కడ విజయం అండి మనకు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి మనం చూసినట్టయితే దేవుడి వాక్యము చాలా పవర్ఫుల్ అండి. దేవుడి వాక్యం చదవడం వల్ల మనకు అనేకమైన లాభాలు ఉన్నాయండి. ఒకటి, మనల్ని దేవుడి వాక్యం బ్రతికిస్తుంది. రెండవదిగా దేవుడి వాక్యం మనం నడిపిస్తుంది. మూడవదిగా దేవుడి వాక్యం మనం హెచ్చరిస్తుంది. నాలుగవదిగా దేవుడి వాక్యం మనం దీవిస్తుంది. ఐదవదిగా దేవుడి వాక్యం మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా ఆరవదిగా దేవుడి వాక్యం మనల్ని కనికరిస్తుంది. అదేవిధంగా ఏడవదిగా దేవుడి వాక్యం మనల్ని ప్రభు చెంతకి నడిపిస్తుంది.
ఎనిమిదవదిగా దేవుడి వాక్యం మనల్ని విశ్వాస అభివృద్ధి కలుగు చేస్తుంది. అదేవిధంగా తొమ్మిదవదిగా దేవుడి వాక్యం మనల్ని జ్ఞానాన్ని ఇస్తుంది. అదేవిధంగా పదవది దేవుడి వాక్యం మనం తెలివిని ఇస్తుంది. అదేవిధంగా 11 దేవుడి వాక్యం మన శాంతి సమాధానం నెమ్మదిని ఇస్తుంది. అదేవిధంగా 12వదిగా దేవుని వాక్యం మనకు బుద్ధిని చెప్తుంది. అదేవిధంగా 13గా దేవుడి వాక్యం మనల్ని ఖండిస్తుంది. అదేవిధంగా 14గా దేవుడి వాక్యం వాగ్దానం ఇస్తుంది. దేవుడి వాక్యం 15గా దేవుని చిత్తం మనం తెలుసుకుంటాం. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి దేవుడి వాక్యంలో. దేవుడి వాక్యం అనేది పక్షికి 2 రెక్కలు ఎలాగ ఉంటాయో ఆ విధంగా ఉంటుందండి. ఒకటి దేవుడి వాక్యము, రెండవదిగా ప్రార్థన. ఇప్పుడు పక్షి అనేది ఒక రెక్కలతో ఎగరలేదండి. అదేవిధంగా మనం కూడా ఒక ప్రార్థనలతో సరిపోదు. మనలో కూడా 2 కూడా సమభాగాలు ఉండాలి. ప్రార్థనలోను వాక్యంలోను 2 సమభాగాలు ఉంటేనే మనం ఆత్మీయంగా ఎదుగుతామండి. అదేవిధంగా పక్షి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే 2 రెక్కలు పనిచేస్తేనే అది పోతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఉదాహరణ, మంచి కూర చేసి మసాలా అన్నీ బాగేసి కూరలో ఉప్పు తక్కువ వేస్తే తినే వాళ్ళకి ఎలా ఉంటుందండి? అది రుచికరంగా ఉండదు. అదేవిధంగా కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే తినే వాళ్ళకి రుచిగా ఉండదండి. అది ఇంకా కూర అనేది పాడైపోద్ది. అదేవిధంగా మనం చూసినట్టు కూరలో రుచి బాగుండాలంటే ఉప్పు సమభాగంలో వేస్తే అందరికి కూడా తినడానికి ఇంపుగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం అనేది, ప్రార్థన అనేది 2 కూడా పక్షిరాజు వలె మనం కూడా సమభాగంలో ఉండి మనము ఉండాలి. వాక్యంలోను ప్రార్థనలో సమభాగం ఉండాలి. అప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాము. ఇప్పుడు మనం చూసినట్టయితే దేవుడు బైబిల్ని ఎందుకు మనకు రాయించాడంటే, మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనం ఈ లోకంలో ఎలా జీవించాలనేది దేవుడు మనకు బైబిల్లో అన్ని లిఖితమైన చేసిబడిన. మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాము, ఈనాడు పేపర్ ఉంది, అదేవిధంగా కొన్ని పేపర్స్ ఉన్నాయండి. తెలంగాణ నమస్తే తెలంగాణ ఉంది, అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఉంది, అదేవిధంగా సాక్షి ఉంది. ఈ లోకంలో జరిగే విషయాలు మనం తెలుసుకుంటాం. అదేవిధంగా దేవుడు బైబిల్లో మన కోసం ఎందుకు చేయించాడంటే, మనము బైబిల్ ప్రకారం మనం జీవించాలి. బైబిల్లో ఏమి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడి చేత రాయించబడినది. దేవుడు మన కోసం ఎందుకు రాయించాడంటే, మనం ఆయన బిడ్డలం కాబట్టి మనం ఈ లోకంలో మనం ఏ విధంగా జీవించాలనేది దేవుడు బైబిల్లో స్పష్టంగా రాయించబడ్డాయి. పూర్వం ఏం జరిగిందో కూడా వాళ్ళ భక్తులకి అప్పుడు అవన్నీ కూడా లిఖితమై ఉన్నది. కాబట్టి బైబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బైబిల్ ఏ విధంగా రాయించబడినదంటే దైవవాసం వలన రాయించబడినది. అది మనం చూసుకుంటే 2 తిమోతి 3:16లో ప్రతి లేఖనము దైవ వైశ్యం వలన కలిగినది. ఇది ఎందుకంటే ఉపదేశించుటకును, ఖండించుటకును, దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి నీ ఉపయోగం దేవావేశం వలన బైబిల్ రాయించబడినదండి. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయించబడినది. అది ఊరికి రాయించబడదండి. అది దేవుడి చేత రాయించబడింది దైవావేశం వలన. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథం అనేది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధ గ్రంథం పవర్ఫుల్, మిసైల్ కన్నా ఎంతో పవర్ఫుల్. దేవుడి వాక్యం మనం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం నడుచుకోవాలి. అదేవిధంగా చూసినట్టయితే యోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్టయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పుపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్తగా ఉండవలను. దివారాత్రులు దాన్ని ధ్యానించడం వల్ల నీ మార్గంలో వదులు చేయొచ్చు, చక్కగా ప్రవర్తించు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము ఇక్కడ చూసినట్టయితే దేవుడి వాక్యాన్ని అనేది తప్పుపోకుండా దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలండి. దేవుడు చెప్పిన విధంగా, దేవుడి వాక్యం చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. అదేవిధంగా మనకు విశ్వాసం అనేది ఎలాగ వస్తుందంటే, దేవుని వాక్యము వినడం వల్ల విశ్వాసం కలుగుతుందండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యాన్ని మనము వినాలి. అప్పుడు మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. దేవుడి మీద విశ్వాసం కలుగుతుంది, దేవుడి మీద నమ్మకం కలుగుతుంది. కాబట్టి వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్టు, యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు, దివారాత్రులను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి దేవుని వాక్యం మనం ధ్యానిస్తాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడి వాక్యం దీవించిన గాక.
ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. నేను ఈ సమయంలో ప్రత్యేకంగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ వాక్యం రెండంచెల ఖడ్గం వంటిది ప్రభా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దానికి వందనాలు. మీ వాక్యం మా జీవితంలో పనిచేయమని, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వాళ్ళందరం దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.